జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, చిత్తా 1-2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానం నీచబడి ఉన్నారు. కుటుంబాధిపతి అయిన శుక్రుడు కూడా బుధుడితో కలిసి ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు. దాని మూలంగా కుటుంబ పరంగా, మ్యారేజ్ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ఈ మాసంలో చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 6వ స్థానంలో సూర్యుడు, శని ఉన్నారు. శత్రువులు అధికంగా ఉంటారు, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 14వ తారీఖు నుంచి సూర్యుడు కుంభరాశి నుంచి సప్తమ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. మ్యారేజ్ పరంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది 14వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. కెరియర్ పరంగా చాలా అభివృద్ధి అంటూ ఉంటుంది. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. శని మార్చ్ 29వ తారీఖు నుంచి మీకు సప్తమ స్థానానికి వెళ్తున్నారు, కలత్ర స్థానానికి వెళ్ళబోతున్నారు. మ్యారేజ్ పరంగా చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.